పక్కడా మందేదిరా రే నల్లరా స్టఫ్ ఇదిరా గ్లాసు లేరా. ఎక్స్క్యూజ్ మీ సార్. న్యూ జనరేషన్ కుర్రాలతో పార్టీ అనుకుంటే పుచ్చకాయ పార్టీనా? ఈ పుచ్చకాయ మొహాలు మీరు నా మూడంతా అప్సెట్ చేశారు కదా. మామూలు వాటర్ కాదు వెనిలాగా వోడ్కా మిలన్ వన్స్ టేస్ట్ యు కెన్ ఫీల్ ద థ్రిల్. వమ్ము నువ్వు దగ్గర రాకరా నాకు భయం వేస్తుంది. వోడ్కా మిలన్ ఏంట్రా? రే ఏం ఐడియా రా. మందిదే స్టఫ్ ఇదే మందులోకి వాటర్ ఇదే. ఎప్పుడు సెటిల్ గా మందు తాగేవాడిని. మూవ్ అవుతూ మందు తాగడం ఇదేరా ఫస్ట్ టైం. లక్కీ గారు ఎన్నో రోజులుగా ఇలాంటి సర్కిల్లో పడాలని వెయిట్ చేస్తున్నానండి. ఇన్నాళ్ళకు గొప్ప సర్కిల్లో పడ్డా. లైఫ్ ని మీలాగా లైట్ తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళంటే నాకు స్ట్రాంగ్ బీర్ తాగినంత కిక్కిస్తుందండి. మీరు పుచ్చకాయలో ఓడక తాగేంత న్యూ జనరేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు చీప్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఏంటండి? వీడేమో రెక్కలు కట్టుకుని రిస్క్ అయినా గాల్లోకి ఎగిరి అర్థం అనుకుంటాడు. కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడిని ప్రశాంతంగా నేల మీదే బాగమ్మ అంటాడు. పైలట్ కావాలన్న వాడు గోల్ కి వాళ్ళ నాన్న గోల్ కీపర్ అండి. ఈ నాన్నలంతా ఇంతే లక్కీ గారు. మనల్ని జాగ్రత్తగా గోతులోకి తోస్తారు. అందరు నాన్నలు ఒకే గోయి తవ్వుతారు. మా నాన్న కనపడిన చోటల్లా తవ్వుతాడు. అయినా లక్కీ గారు మీరు ఫీజు కట్టడానికి వెళ్ళిపోయిన వాళ్ళు 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ అయ్యారండి? ఆమె మన మ్యాథ్స్ మేడం కాదు లక్కీ గారు. ఆమె మన చైర్మన్ గారి కూతురు. మన ఇన్స్టిట్యూట్ కే మేడం. తను స్టూడెంటేనండి. లెక్చరర్ తుమ్మా కొట్టప్పుడు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ తీసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్ బ్రో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య యా పేరెంత బాగుందో. థ్యాంక్ యూ తాత. బాబా ఏంది ముష్టోల మహాసభ? నీకెందుకో? మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. బొమ్మలా? ఎందుకు? నీకెందుకో? ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది. ఎగ్జిబిషన్? థ్యాంక్ యూ తాత. అమ్మా, ఈ పనికిరాని వస్తువులతో మీరేం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి. మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా. ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత. మనసు ఉండాలి అంతే. వస్తానమ్మా. ఏం క్యారెక్టర్ రాతేంది రే డోలు. నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. దీన్ని చెత్తతోనే పడేయాలి. రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది. వెళ్దాం పద. పదబా. ఆ ముహూర్తానికి ప్లాస్టిక్ గో బ్యాక్. ప్లాస్టిక్ గో బ్యాక్. ప్లాస్టిక్ గో బ్యాక్. మీరు చేస్తున్న ఈ పని చాలా మంచిది. అందరూ మీలాగే చేస్తే మన దేశంలో కాలుష్యం అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అరే దింపురా. అగ్ని అగ్ని దింపుతానన్నా. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇలా ప్లాస్టిక్ వాడి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యం పాడైతే చూసుకోనికి నువ్వు ఉన్నావు కదా. ఏయ్ నువ్వు ఎట్లా చెప్తే అట్లనే మేడం. మీ వెంటే మేము ఉంటాం. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం మేడం. ఏయ్ ఓన్లీ బ్యాకేనా? ఫ్రంట్ ఏమి లేదా? ఏయ్ వాట్ యు మీన్? హోల్డ్ ఆన్ పాపా, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. ఎరా ప్లాస్టిక్ గో బ్యాక్ అంటే నీకు ఫ్రంట్ చూపించాలరా? నన్ను చూపించమంటావా? చూపించనా? అన్నా ఉండనా? ఆయన ఒకసారి కొడితే నువ్వు 3 సార్లు కొడుతున్నావు. ఏంటి న్యూసెన్స్? వాళ్ళు మా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే సెన్స్ లేని ఎదోలు ఉన్నప్పుడు న్యూసెన్స్ తప్పదు. నీ పన్ను కసెప్ట్ చేసుకో. నువ్వేంట్రా? అరే మీకు మేడం కాన్సెప్ట్ ఏం అర్థమైందిరా? అది ఇట్లా తెలియదా? కాలుష్యం వల్ల వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. దానివల్ల గొర్రెలు బర్రెలు చచ్చిపోతున్నాయి. ఒరే బర్రె నా కొడక, కాలుష్యం వల్ల వాతావరణం హీట్ ఎక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హీట్ మీద ఉన్నా. రే నేనే బీటెక్ చేసిన బేవర్స్ గాన్ని. అర్ధరాత్రులంతా తాగేసి ఎర్లీ మార్నింగే లేవకుండా హ్యాంగ్ ఓవర్ తో ఏ మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock లేచి డైరెక్ట్ గా లంచ్ చేసి రోడ్ల మీద పడి తిరుగుతూ బాతాకాన్ని కొడుతూ మళ్ళీ ఈవినింగ్ అవగానే ఏ బార్కి వెళ్దామా, ఏ మందు కొడదామా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, చందాలు వేసుకుంటే దానికి ఫుల్ వస్తుందా, హాఫ్ వస్తుందా, క్వార్టర్ వస్తుందా అని నా బతికేదో నేను బతికేస్తున్నా.
అలాంటి నా జీవితంలోకి అసలు ఏ అమ్మాయి వద్దనుకున్న నాలాంటి ఆవారాకి హ్యాంగ్ ఓవర్ పెగ్గులాగా ఈ అమ్మాయి కనిపించింది. చూడగానే దీనికి పడిపోయాను రా, మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు మీరొచ్చి నేను లైన్ వేసే నా ఫిగర్ ని కెలుకుతుంటే నేనెలా ఊరుకుంటాను అనుకున్నారా? ఎలా ఊరుకుంటాను రా? మేడం వీడు పెద్ద చిచ్చరగా లేకుండా మేడం. అన్నా అలాగన్నా రై వీడి సంగతి తర్వాత చూద్దాం. అన్న ఫోన్ చేసిండు రాండ్రా మళ్ళా కలుద్దాం. పాపం వాళ్ళేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే గొడవ పెట్టుకుంటావా? ఐ హేట్ యు. ఓయ్ ఆరాధ్య, ప్రకృతి అర్థం కాలేదే, నువ్వు మాత్రం బాగా అర్థమయ్యావు. ₹100 పెట్టి సినిమా చూస్తుందంట కానీ నన్ను లవ్ చేయదంట బ్రో. ఈ కూల్ లక్కీ గారు, నాకు మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. ఆ అమ్మాయి మిమ్మల్ని తట్టుకోలేనంత తిట్టిందంటే నెక్స్ట్ స్టెప్ వదులుకోలేనంత ప్రేమిస్తుందని అర్థం. వదులుకోలేనంత ప్రేమ ఎక్కడుంది వెనిలా గారు? అక్కడ వదిలించుకొని పెళ్లి చేసుకోబోతుంటే. ఇదేం ట్విస్ట్ లక్కీ గారు. వెనిలా గారు, నేను ఈ టైంలో నార్మల్ మూడ్కి రావాలంటే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్లీజ్ 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 ఈ ప్లీజ్. టైంలో ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ అంటే అవునా? తమన్నా తమన్నా ఓ మంచి సాంగ్ వేసుకో. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో. హలో. హాయ్ బంగారం. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? ఏంటమ్మా రాహుల్ని కలవడానికి వెళ్తున్నావా? తన్ని కలవడానికి వచ్చాను. మీరు ఈవినింగ్ వచ్చేస్తారుగా? ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూస్తానా అని ఉందమ్మా. ఓకే డాడీ, బాయ్. హాయ్ ఆరాధ్య. హలో. ఓ సారీ, అలవాటైపోయింది. ఎంతైనా సాఫ్ట్వేర్ కదా. అక్కడ పెద్ద జోక్ ఏం లేదే. అంటే చిన్న జోక్ కూడా పెద్దగా నవ్వడం అలవాటైపోయింది. సాఫ్ట్వేర్ కదా. ఓ థ్యాంక్ యూ. ఓకే, మీ హాబీస్ ఏంటి? లర్నింగ్ న్యూ కోర్సెస్, సర్చింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ హాబీస్, నాట్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. మాకు రెండు ఒకటే, సాఫ్ట్వేర్ కదా. ఓరి తింగిరదవా. నీ హాబీస్ ఏంటి? నేను అందరూ వాడి పడేసిన ప్లాస్టిక్ ఐటమ్ ని పనికొచ్చేలా తయారు చేస్తుంటాను. ప్రపంచంలో పనికిరానిది ఏదీ లేదని నా ఫీలింగ్. నో 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 నో. ఫారెన్ లో అంతా యూజ్ అండ్ త్రో కల్చర్. నో 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 నో. యు బెటర్ క్విట్ ఇట్ నౌ. బట్ ఇట్స్ an art. I love it. నో, యాక్చువల్లీ అసలు మీరందరూ ఇలాంటి విషయాల మీద టైం ఎలా స్పెండ్ చేస్తారు? అన్ఫేర్. యు క్విట్ ఇట్ నౌ. సరే, పాయింట్కి వచ్చేస్తాను. సర్టిఫికేట్లు తెచ్చావా? సర్టిఫికేట్స్ ఏంటి? నీ స్టడీ సర్టిఫికేట్లు, మాస్టర్ హెల్త్ చెకప్ రిపోర్ట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు. హలో, మీ బ్రదర్ చెప్పలేదా? ఇవన్నీ ఎందుకు? హలో, అసలు ఫేక్ సర్టిఫికేట్స్ తో ఇక్కడ నడుస్తుందేమో, ఫారెన్ లో అలా కాదమ్మా. మా వాళ్ళతో అంతా చెక్ చేయించి ఓకే అంటేనే ఈ మ్యాచ్ ముందుకెళ్తుంది. సరే, ఒక్క నిమిషం. దిస్ ఈస్ స్ప్రెడ్ షీట్. అంతా ప్లాన్ చేశాను. సాఫ్ట్వేర్ కదా. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు వీకెండ్ లో ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. సాఫ్ట్వేర్ కదా. ఓకే రాహుల్, నాకు క్లాస్ కి టైం అయింది. విల్ మీట్ సమ్ అదర్ డే. ఒక్క నిమిషం. పే యువర్ కాఫీ బిల్. మన మ్యాచ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, యు నో. గుడ్, కీప్ ఇట్ అప్. ఐ లవ్ మనీ. ఏంటి కోడలా, ఏంటి విశేషం? ముందు బొట్టు పెట్టుకో అత్త. వ్రతంగా చేస్తున్నావా? అదేం లేదు, ఈ రోజు సాయంత్రం మా వాడు తీసిన షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో పెట్టి మొత్తం ప్రపంచానికే చూపించబోతున్నాం. అలాగా? మీరు తప్పకుండా రావాలత్తా. తప్పకుండా వస్తాం. వదినా, మా అబ్బాయి తీసిన షార్ట్ ఫిలిం ఈ రోజు సాయంత్రం షో వేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే వదిన వస్తా. బాగున్నావు పవిత్ర? అత్త, టీ తీసుకో. స్లాట్ కనిపించలేదు. తీసుకోండి అన్నయ్య. టీ కాపీలు
బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఏదో విప్రో సర్కిల్లో ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా ఫిలిం నగర్ దారి పట్టావు? అక్కడ వరకు వెళ్ళి వెనక్కి రావడం ఎందుకని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను అంకుల్. అబ్బో కాపీ చాలా బాగుంది కదా. అబ్బో మా వాడి షార్ట్ ఫిల్మ్ కి ఇంతమంది వస్తే రేపు ఫీచర్ ఫిల్మ్ కి ఇంకెంతమంది వస్తారో. టీలు కాఫీలు తాగారా? ఆ బిస్కెట్లు తీసుకోండి, బిస్కెట్లు. వస్తుంది బావా, ఎంతసేపు చేయాలి? తొందరగా షో స్టార్ట్ చేయి. ఏంటి నాగరాజు గారు బాగా తొందరగా ఉంది మీకు? రేటింగ్ బాగా ఇస్తానుగా. ఓ రేటింగ్ ఇస్తావా? ఇదిగో స్టార్ట్ చేసేస్తాను. ఓకే. అప్పో ఇలా ఎంతసేపు వెయిట్ చేయాలి డార్లింగ్? ఇలా దొంగచాటుగా ఇంకెన్నాళ్ళు కలుగుతా? మా ఆయన ఉన్నన్నాళ్ళు మరి ఏం చేద్దాం? లేపిద్దాం. వావ్, నేను దానికోసం చూస్తున్నాను. అయ్యో టీవీ ఆన్ చేయాల్సిందే ఇప్పుడు. టీవీ ఆన్ చేయాల్సిందే ఇప్పుడు. పొన్నుస్వామి గారు వద్దండి, బాగుండదు. ఒక్కటి బావతో బయట పడితే ఎలా గురువు గారు? మొత్తం కాలనీ వాళ్ళ రాగేస్తాలని బయట పడాల్సిందే. నాగరాజు గారు పొన్నుస్వామి గారు ఆన్ చేశారు. అయ్యి బాబు ఏమంటే పవిత్ర పవిత్ర ఏంటి కూరగాయలు తరుగుతున్నావా? ఏంటమ్మా అంత డల్లుగా ఉన్నావు? ఏం లేదు పిన్ని, మా అత్తగారి పెత్తనం అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దాన్ని చూస్తుంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఎందుకు? నిజంగానే పీక పిసికి చంపేయి. అమ్మో, ఎవరికైనా తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది? నేను ఎప్పుడో మా అత్తను పీక పిసికి చంపేశాను. ఇప్పటిదాకా ఎవరికైనా తెలిసిందా? ఊసి నీ అమ్మ కడుపు గాలా. ఇంటికి పిలిచి వీడియో చూపిస్తారా? వీడియోలు పైగా షార్ట్ చెప్పవలే అమ్మా. ఈ సినిమాకి శుభం కార్డు ఇలా పడింది అంటే ఏట్రా ఫోటో తీస్తున్నా? నానా సీక్వెల్ ప్లాన్ చేయమంటావా? సీక్వెలా? ఇంకా దీని కంక్లూజన్ ఉందేంట్రా? నీ కెమెరా కొనిచ్చాను చూడు. అబ్బా నా కొడక.